హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'పేట్రియాట్' ఇదొక మలయాళం స్పై థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా జీ5లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ ఆల్మోస్ట్ 3 అవర్స్ ఉంటుంది. చాలా పెద్ద మూవీ గైస్. ఇందులో మమ్ముట్టి, మోహన్ లాల్ అండ్ ఫహద్ ఫాసిల్ మెయిన్ లీడ్స్‌లో ఉంటారు. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ మూవీని 125 క్రోర్స్ పెట్టి తీస్తే జస్ట్ 85 క్రోర్స్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. నిన్న నైట్ హాఫ్ మూవీ చూసా. మళ్ళీ జస్ట్ ఇందాకే ఇంకో హాఫ్ కంప్లీట్ చేశా. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది మామ. ఫస్ట్‌లీ స్టోరీలో ఒక మంచి పాయింట్ తీసుకున్నారు కానీ, చాలా స్లో నరేషన్ ఉంటుంది. అండ్ రన్ టైమ్ కూడా మరి 2 అవర్స్ 55 మినిట్స్ ఉంటుంది. అంటే మూవీని ఒక్క సిట్టింగ్‌లో కంప్లీట్ చేయడం చాలా కష్టం. ఈజీగా ఒక 40 మినిట్స్ అన్‌వాంటెడ్ పోర్షన్స్‌ని కట్ చేసి, ఒక సీటేజ్ థ్రిల్లర్‌లా తీసుండొచ్చు. బట్ అలా జరగలేదు. అండ్ మోహన్ లాల్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది కానీ, ఆయనకి స్క్రీన్ టైమ్ ఎక్కువ లేదు. ఎనీవేస్ డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే, ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో డేనియల్ జేమ్స్ అని ఒక గవర్నమెంట్ సైంటిస్ట్ స్టోరీ చూపిస్తారు. మన కంట్రీ సేఫ్టీ కోసం క్రియేట్ చేసిన ఒక పెరిస్కోప్ స్పైవేర్‌ని కొందరు మిస్‌యూజ్ చేస్తారు. మన కంట్రీలో ఉండే సివిలియన్స్ మీద, జర్నలిస్ట్ లైఫ్స్ మీద స్పై చేసి వాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటారు. ఇదంతా మన డేనియల్‌కి తెలుస్తుంది. సో తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల గవర్నమెంట్ డేనియల్ మీద తిరగబడుతుంది. సో ఒక పర్సన్ మన డేనియల్‌ని కంట్రీ వదిలి వెళ్ళడానికి హెల్ప్ చేస్తాడు. అతనెవరు? సో నెక్స్ట్ ఆ స్పైవేర్‌ని సివిలియన్స్ లైఫ్ మీద స్పై చేయకుండా ఎలా స్టాప్ చేశారు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ ఇందులో చాలా డ్రామా ఉంటుంది గైస్. అండ్ చిన్న చిన్న చేస్ సీక్వెన్సెస్ ఉంటాయి. చిన్న చిన్న గన్ ఫైట్స్ ఉంటాయి. బట్ మేజర్‌గా ఇందులో యాక్షన్ పెద్దగా ఏమీ ఉండదు. జస్ట్ ఒక స్పైవేర్ అనే ఒక ఎలిమెంట్‌ని తీసుకొని ఆల్మోస్ట్ 3 అవర్స్ డ్రాగ్ చేశారు. అందుకే నాకు అంతగా ఎక్కలేదు. మోహన్ లాల్ క్యారెక్టర్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. ఆయన మూవీ అంతా లేకపోయినా కూడా ఉన్నంత సేపు ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. నయనతార అండ్ ఫహద్ ఫాసిల్ రోల్స్‌కి పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ లేదు. సో ఓవరాల్‌గా ఇఫ్ మీకు ఒక మలయాళం స్పై థ్రిల్లర్ మూవీ తెలుగు ఆడియోలో చూడాలనిపిస్తే అప్పుడు ఒకసారి టైమ్ పాస్ కోసం ట్రై చేయొచ్చు. లేదు, మేము క్వాలిటీ కంటెంట్ మీద మా టైం ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటే ఈ మూవీ మీకు పెద్దగా నచ్చకపోవచ్చు. సో మీరు ఈజీగా ఈ మూవీని స్కిప్ చేయడం బెటర్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే మెయింటైన్ చేశారు. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ ఎ స్లో, డ్రాగ్డ్ అండ్ అకేషనల్లీ ఎంటర్‌టైనింగ్ మూవీ. సో ఇది గైస్ 'పేట్రియాట్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.